ప్రేమ నమ్మకం గల యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరక ధ్యానంలో ఆధ్యాత్మిక జీవిత సత్యాలది తెలుసుకుందాం. మరి ఆ, ప్రభు ఈ లోకంలో జీవించిన రోజుల్లో మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారని చెప్పారు కదా. అయితే మరి నేనే మార్గాన్ని సత్యాన్ని జీవానని కూడా అన్నారు. మరి అదే ఇవన్నీ చూపించిన వాడు, మార్గం చూపించేవాడు నాయకుడు, దాటినవాడు సమర్థుడు. కానీ మార్గం తెలిసి చూపించక దాటినవాడు అసమర్థుడు. మనం అసమర్థులుగా ఉండకూడదు. ప్రభు మార్గం తెలిస్తే మనం ఇతరులకు చూపవలసిన బాధ్యత ఉంది. కష్టాలు రాకుండా దేవుణ్ణి ప్రార్థించకూడదు. అయితే కష్టాలు ఎదుర్కొనే ధైర్యము సామర్థ్యం కోసం ప్రార్థించాలి. మరి మరి మారాలి మారాలి అనుకుంటాం, కానీ ఇతరులు మారాలని కాదు, మనం ముందు మారాలి. మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రభు మీద ఆధారపడటం చాలా అవసరం. అయితే మరి మానవత్వం మన మన నవ్వే పెదవుల్లో లేదు, కానీ ఆ బాధను దాచుకునే గుండెల్లో ఉందట. అర్థము అవమానించే గుండెల్లో లేదు, కానీ ప్రేమతో ఆదరించే మనసులో ఉంటుంది. ప్రాణం ఉన్నంత వరకే మట్టి మన కాళ్ళ కింద ఉంటుంది, ప్రాణం పోయాక మట్టి మన పైన ఉంటుంది అనుకుంటాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని జీవించడం అవసరం. మనం అందుకనే మనకున్న దాంట్లోనే ఇతరులకు సహాయం చేయాలి. ఓటమిలో కృంగిపోకుండా ప్రయత్నం చేయాలి. పేదరికంలో నిజాయితీగా ఉండాలి. మాట తీరులో సరళత్వం ఉండాలి. కోపంలో కూడా సహనం ఉండాలి. కష్టాలు తట్టుకునే శక్తి ఉండాలి. ప్రతి మనిషిని గౌరవించే గుణం ఉండాలి. ఈ రకంగా ఒక్కొక్కసారి ఎంత ప్రార్థించినా ఫలితం లేదా? ఎవరిపైనా ద్వేషము తెలియకుండా దాగుందా? క్షమించలేకపోతున్నామా? క్షమించే స్వభావం ఉంటే ఈ లోకంలోనే సంతోషం ఉంటుంది, పరలోకంలో సింహాసనం కూడా లభిస్తుంది. క్షమాపణ గొప్ప గుణం అని తెలుసుకోవాలి. మరి ఆయన మన మన జీవితంలో మరి మరి దైవభక్తితోనే, ప్రార్థనతోనే, సహవాసంతోటే సమస్తాన్ని సాధించగలం. మన జీవితంలో అవి చాలా ప్రాముఖ్యమైనవి కదా. మన కూర్చుండుట లేచుట కూడా ప్రభువుకు తెలుసు. మన జీవితాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థించడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఎక్కువగా మరి సహనం కలిగి ఉండాలి. మరి గొప్ప స్నేహితుడిని మనం వెంబడించాలి. మరి తృప్తి గల జీవితం జీవించడానికి ఇష్టపడాలి. మరి దేవుని యొక్క మంచి వ్యక్తులతో రాజీ పడాలి. మరి గొప్ప మనసున్న వ్యక్తులతోటి మనం సహవాసం చేయాలి. విశ్వాసులతో సహవాసం మనకి చాలా అవసరం. మన మంచి ఆలోచనలు గల ప్రార్థనలు ఏంటంటే, ప్రేమతో నిండుకుంట కొరకు మనం ప్రార్థించాలి. మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థించాలి. శాంతి గల మనసు కొరకు, అవసరతలు తీరుట కొరకు, సంతోషము కావాలని కోరుకునే కొరకు, బలహీనమైన బలవంతులుగా కావాలనే అవసరత కొరకు, బాధలను బాపి ఆరోగ్యం కొరకు, పాప క్షమాపణ కొరకు, శ్రమలు తప్పించడం కొరకు, ఆశీర్వాద కొరకు, అద్భుతాలు ఎదుర్కొంట కొరకు మనం ప్రార్థించడం చాలా అవసరం. అయితే ప్రేమించి ఆప్యాయత చూపగల వారిగా ఉండి వారి నమ్మకంగా జీవించగలగటం కూడా చాలా అవసరం. ఎక్కువగా ఇచ్చేవారుగానే ఉండాలి మనము. మనం పుచ్చుకునే వారంగా కాక ఇచ్చేవారుగా ఉండాలి. ఇతరులను సంతోషంగా ఉంచాలనే జాగ్రత్త పడాలి. ఆ ఇతరులు అభినందించాలి. ఇతరులు మరి మన ప్రభుని నిరంతరము వెంబడించే వాళ్ళగా మనం జీవించడం చాలా అవసరం. మనం మనం మన క్రియలు సువాసన ఇతరులకు వ్యాపింపజేసేలాగా, మన సాక్ష్యం కూడా ఇతరులకు ఆదర్శంగా ఉండేలాగా జీవించడం అవసరం. మన వాగ్దానాలు నమ్మిన వారిగా ఉండాలి. మనల్ని ఎంతో విలువైనటువంటి వాగ్దానాలు ప్రభు మనకిచ్చాడు. నిన్ను విడువను ఎడబాయనని చెప్పాడు. శాశ్వత ప్రేమతో ప్రేమిస్తానని చెప్పాడు. నేను ఇప్పుడు చేపట్టుకుని నడిపిస్తాను, దిగులు పడకని చెప్పాడు. నీ యొక్క కూర్చుంటా లేచుట మరి హృదయ రాష్ట్రం జరిగిన దేవుడు అని చెప్పాడు. నేను మరి కన్నీరు తుడిచేవాడుగా, నిట్టూర్పులు వినేవాడుగా మన ప్రభు మనకున్నాడు కనుక ఆయన నిరంతరం ఆశ్రయించి మరి ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడదాం. ఇటు నాన్న ఇద్దరు భక్తుల యొక్క జీవితాన్ని స్మరించుకుంటూ ఒక ఉపమానాన్ని, ప్రభు చెప్పిన ఉపమానం యొక్క సారాంశాన్ని, ముత్యాల గురించి, ఎంత ముత్యం వంటి మాటల్ని మరి నేను సేకరించిన అనుభవంలో మరి మీకు అందిస్తాను. దానికి కనిపెడదాం. గత కొద్ది దినాల నుండి మరి మిషనరీస్ యొక్క జీవితాల చరిత్రలు, మరి విశ్వాస వీరుల యొక్క పుస్తకంలో సేకరించిన బుక్లో నుంచి నేను మీకు అందిస్తున్నాను. అదే రీతిగా ఇది నాన్న హడ్సన్ టైలర్ గురించి, కాహే అనే భక్తుల గురించి తెలుసుకుందాం. మరి వారు కూడా ఎంతో గణనీయమైన చైనాలో హడ్సన్ టైలర్ గారు సేవ చేశారు. 1832 నుంచి 1905 వరకు హడ్సన్ టైలర్ గారు
చైనా మిషన్లు స్థాపించారు. వాక్య భాగము ఫిలిప్పి 4:13. నన్ను బలపరచు వాని అందే సమస్తము చేయగలను. ప్రతి క్రైస్తవ విశ్వాసి గ్రహించగల ఆత్మీయ సత్యాలు అసంఖ్యాకాలు. మరి నిజమైన ఆశీర్వాదానికి సోపానాలుగా ఉంటాయి. ప్రప్రథమంగా క్రీస్తుని రక్షకునిగా నమ్మాలి. చింత వదిలి సేద తీర్చు ప్రభువులో ఆనందించాలి. ఆయన అధికారానికి పూర్తిగా అప్పగించుకుంటారు. ఆయన సంభాషించిన తర్వాత మౌనంగా కనిపెడతారు. కోపము ఆగ్రహాలకు దూరంగా ఉంటారు. ఆత్మల పట్ల భారం కలిగి ప్రయాసపడతారు. హడ్సన్ టైలర్ గారు మరి బాల్యం నుండి అతి జ్ఞానంగా ప్రవర్తించేవారు. ప్రప్రథమంగా తల్లిదండ్రులు సేవకు సమర్పించగా 4వ ఏట హెబ్రీ అక్షరాలు నేర్చుకునే నేర్పు పొందారు. పుస్తక పఠనము గొప్ప విశ్వాసుల మిషనరీస్ తీర్చిదిద్దే స్ఫూర్తినిచ్చి గొప్ప సేవ చేయ ధన్యతనిస్తుంది. ఈ భక్తులందరికీ కూడా తల్లిదండ్రులు మరి భక్తుల యొక్క జీవ చరిత్రలు అందించిన వారు గొప్ప భక్తులు అవ్వడానికి దోహదమైంది. మరి కరపత్రం చదువుడు ద్వారా రక్షణ పొందారు. తల్లి ప్రార్థన విలువైంది. దేవుని చిత్తం వెతికి కనుగొని ఆసక్తి చూపారు. ఆయన సేవ ఫలితంగా 20 సంవత్సరాల సేవలో 225 మంది మిషనరీల సేవకు ముందంజ వేయట ఆశ్చర్యం కలిగిస్తుంది. జేమ్స్ హడ్సన్ టైలర్ 1832 మే 21 తేదీన ఇంగ్లాండ్లో మరి మరి యారుజైగి అనేటువంటి స్థలంలో జన్మించారు. ప్రథమ ఫలము నాది అన్న ప్రభు మాటలకు విధేయతగా హడ్సన్ తల్లిదండ్రులు చిన్నప్పుడే అతని దేవుని సేవకు సమర్పించారు. అయితే హడ్సన్ చిన్నప్పటి నుంచి చాలా బలహీనుడిగా ఉండేవాడు. అందువల్ల అతడు పాఠశాలకు కూడా వెళ్ళక ఇంటి వద్ద చదువుకునేవాడు. ఆయనను 4 సంవత్సరముల వయసులోనే తండ్రి వద్ద హెబ్రీ అక్షరాలు నేర్చుకున్నాడు. ఈయన తల్లిదండ్రులకు చిన్నప్పటి నుంచి ఈయన భక్తిలో పెంచుతుండేవారు. అందువల్ల హడ్సన్ టైలర్ చిన్నప్పుడే నేను పెద్దవాడైన తర్వాత చైనా దేశంలో మిషనరీగా వెళ్తానని అంటూ ఉండేవాడట. చైనా దేశంలోని ప్రజలు మూర్ఖపు ఆచారాలతో విసిగిపోయి ఉండేవాళ్ళు. యేసు క్రీస్తు యొక్క ప్రేమ సువార్తను వారికి ఎంతో అవసరంగా చెప్పాలని ఆ విషయాలను విశదీకరించి పీటర్ పారే రాసిన పుస్తకాన్ని చదివిన తర్వాత ఆయన మరింత ఆశతో మరి చైనా దేశానికి వెళ్ళాలని చాలా చాలా కోరుకునేవాడట. ఈ రకంగా తన యొక్క 14వ సంవత్సరంలోనే ఆ పాఠశాల వాతావరణం అతనికి భక్తి జీవితాన్ని దిగజార్చింది. చిన్నప్పుడే దేవుని సమర్పించబడిన ఈ కుమారుడు బాల్యంలోని రక్షించబడాలనే భారంతో అతని తల్లి మరి చెల్లి ప్రార్థించేవారట. ఒకరోజు వారు మోకోళ్ళని హడ్సన్ రక్షణ కొరకు మరి దూరంలో ఉన్న హడ్సన్ సమాప్తమైందనే కరపత్రికను చదువుతున్నప్పుడు ఆయన ఆత్మలో ఆవరించగా దేవుని యొక్క ఆత్మను ఆవరించగా తన పాపాల కొరకే పశ్చాత్తాపడి మారుమనసు పొందారట. తర్వాత 17వ సంవత్సరంలో ప్రభువా నా జీవితం విషయమై నీ చిత్తం ఏంటిని ప్రార్థించగా నా కొరకు చైనా దేశం వెళ్ళుము అనే స్వరాన్ని స్పష్టంగా విన్నారట. ఆ తర్వాత అప్పటి నుంచి మిషనరీ సేవకు తను సిద్ధపరుచుకుని చైనా భాష నేర్చుకునుచు చైనా భాషలో ఉన్న మరి లూకా సువార్తను గంటల తరబడి చదువుతూ ఉండేవాడట. కఠినమైన శరీర శ్రమలను అలవర్చుకుని ఎటువంటి సుఖాసక్తులను స్థలమేయక తాను క్రమపరుచుకొనుచు ప్రతి పని తానే చేయుట నేర్చుకున్నాడట. చైనా దేశంలో మిషనరీగా ఉండటకు వైద్య విద్యను కూడా నేర్చుకుంటకు కళాశాలలో చేరాడట. అక్కడ తాను ఎదుర్కొన్న కష్టాలు పేదరికము ప్రభువుకి మరింత సన్నిహితం అవటానికి సహాయపడిందట. ఆదాయంలో 3 వంతులు దేవునికి ఇచ్చి 1 వంతు మాత్రమే కళాశాలకు మరి నడిచి వెళ్ళేవాడట. మరి ఉదయం రాత్రి కూడా 1 రొట్టె ముక్కను మాత్రమే తిని సర్దుకునేవాడట. చివరికి దేవుని పిలుపు లోబడి 22వ ఏట అనగా 1853లో ఒక ఓడలో బయలుదేరి 5.5 నెలలు సముద్ర ప్రయాణం చేసి షాంఘై పట్టణం చేరాడు. అతను చైనాలో తన యుద్ధ సమయం అయినందున సువార్తను ప్రకటించడానికి అవకాశం లేకపోయింది. ఆయన నిరుత్సాహపడక దినములకు 5 గంటలైనా చైనా భాష నేర్చుకుంటూ అందరికి అన్ని విధములా సహాయపడుతూ పౌలు వలె హడ్సన్ టైలర్ జాతీయ వేష భాషలను అనుసరించాడట. వైద్యం చేయటం ద్వారా కొందరికి సువార్త ప్రకటించాడట. మరి నివసించడానికి సరియైన ఇల్లు తిండికి ఆహారం లేకపోయినా శరీరము క్షీణించినప్పటికీ ప్రభు నన్ను ఒక్కొక్క అంగి ఇస్తే 2 అంగి కూడా ఇవ్వాలనే ధ్యేయంతో ఆయన ఇంకా ప్రభు కొరకు మరి నిలబడి సన్నిధిలో కనిపెట్టి విశ్వాసంతో అడిగినప్పుడు ఆయన సమస్తం ఇచ్చేవాడని గ్రహించుకున్నాడట. ఒక దినము చైనాలో ఉన్న మేరీ డైర్ అనే క్రైస్తవ ఉపాధ్యాయురాలను కలుసుకుని ఆమె కూడా చైనాలో క్రీస్తు కొరకు నిలబడింది. పెద్దల అంగీకారం ప్రకారంగా దేవుని చిత్తంలో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇరువురు కలిసి రోగుల సేవ వాక్య పరిచయం చేస్తూ ఉండేవారు. విస్తారమైన సేవా ప్రయాణంల వల్ల హడ్సన్ టైలరు ఆరోగ్యం దెబ్బతింది.
7 సంవత్సరముల సేవ తర్వాత అనారోగ్యంతో హడ్సన్ టైలర్ విశ్రాంతి కొరకు చికిత్స కొరకు ఇంగ్లాండ్ మళ్ళీ వెనక్కి వచ్చాడు. లండన్లో ఉండగా తన సమయం వృధా చేయక చైనా దేశపు పటమును తన గదిలో తగిలించుకుని వారి 11 రాష్ట్రముల కొరకు 38 కోట్ల జనుల కొరకు ప్రార్థిస్తూ ఉండేవాడట. ఆ దేశంలో 24 మంది మిషనరీలు కావాలని భారంతో ప్రార్థించి చైనా ఇంగ్లాండ్ మిషన్ స్థాపించాడు. ప్రార్థనా ఫలితంగా 11 నెలల తర్వాత 16 మంది మిషనరీలతో మరలా చైనాకు బయలుదేరాడు. దేవుని వారి సేవను అభివృద్ధి పరిచాడు. చైనా ఇంగ్లాండ్ మిషన్ స్థాపించిన 20 సంవత్సరములకు అందులో 225 మంది మిషనరీలు పనిచేస్తూ ఉండేవారట. సేవలు అభివృద్ధి సాధించిన హడ్సన్ వ్యక్తిగతంగా ఎన్నో నష్టాలు భరించాడు. 12 సంవత్సరంలో ఆయన సేవలో ఆయనకు తోడుగా ఉన్న తన భార్య మేరీ డైర్, వారి 3 కుమార్తెలు ఆ దేశంలో అనారోగ్య పరిస్థితిని బట్టి అందరూ మరణించారటండి. తన వెన్నెముక గాయమై కొన్ని నెలలు పడకలో ఉండవలసి వచ్చిందట. పడకలో కూడా చైనా కొరకు ప్రార్థించేవారట. తను ప్రార్థించిన సేవకు ఎన్ని శ్రమలు పడ్డారండి. ఎన్నో ఎంత ఆర్థిక సహాయాన్ని ఎప్పుడూ అర్థించలేదట ఎవరిని. ప్రతి అవసరతకు ప్రభువుని అడిగాడట. దేవుని చిత్తంలో ఆయన సేవకు దేవుని సహాయము తక్కువ కాదని అనుకునేవాడట. ఈ మిషనరీ 1905 సంవత్సరం 11వసారి చైనాకు బయలుదేరాడట. నూతనంగా సేవ ప్రారంభించిన రాష్ట్ర రాజధాని చంగ్షా అనే పట్టణంలో సువార్త ప్రకటించి అనేక ఆత్మలు సంపాదించాడు. ఒకసారి హడ్సన్ టైలర్ని ఒకరు, నీ వంటి వాడు ఇలాంటి గొప్ప కార్యాలు సాధించడానికి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నిస్తే ఎంతో నమ్రతతో ఆ ప్రభు ఎంత శక్తివంతుడో నేను ఎంత బలహీనుడనో నిరూపించేందుకు ఆయన తన కృప ద్వారా బలహీనుడైన నా వలన ఆయన బలమైన కార్యాలు జరిగిస్తున్నాడని చెప్పాడట. చివరికి 1905లో డిసెంబర్ 22న ఆ దైవజనుడు దైనా దేశంలో మరణించాడట. ప్రభు సన్నిధికి ప్రభు ఇచ్చి బహుమానం పొందాడట. చివరిగా చైనా ఇంగ్లాండ్ మిషన్ స్థాపనకై గొప్ప కృషి చేసి చిరస్మరణీయుడయ్యాడు. బైబిల్ బోధించడంలో నెరపరిగా ఉన్నాడు. బైబిల్ ఎందుకు చదవాలి అనే ప్రశ్నకు జవాబుగా అది మొదట పరిశుద్ధమైనది, చారిత్రకమైనది, వాస్తవమైనది, భౌగోళికమైనది, నిర్ధారకమైనది, దైవ ప్రేరేపమైనది అని దేవుడు రాయించినటువంటి ప్రేమలేఖ అని ఎంతో స్పష్టంగా చెప్పేవాడట. మరి దేవుని మనసు తెలుసుకొని మరి ఆ పాపం పట్ల భయం కలిగించే అనుభవంలో బోధించేవాడట. అనేకుల జీవితాన్ని మార్చగలిగిన శక్తి కలిది బైబిల్ అని చెప్పేవాడట. పరిశుద్ధమైనది, సామాజిక మానవత విలువలు తెలిపేది, వర్తమాన భవిష్యత్తులు తెలిపేది, దేవుని వాగ్దాలతో నిండిందని చెప్పేవాడు. సామాన్యులకు అందుబాటులో ఉండేటట్టుగా మర్మములు తెలియచేసి శత్రువులను జయించే ఆయుధం బైబిల్ అని చెప్పేవాడు. ఇలా సేవ చేసి ఆయన ఎంతగానో మరి చైనా దేశంలో సేవ చేసి గొప్ప పేరు పొందటానికి దోహదమైంది. ఇంకొక భక్తుడు జేమ్స్ కాహే, అది 1790 నుంచి 1845 ఉద్యోగ జ్వాలల్ని మేలుకొల్పినవాడు. నిర్గమాకాండం 17:11 మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచారు కదా. ఇశ్రాయేలు తాకిడిచే ప్రభావితం చేయబడిన విశ్వాస వీరుల జీవితాల అనుభవాలన్నీ నేటి తరానికి మూలబలమై గొప్ప పునాదిగా నిలిచి మరొక తరానికి గొప్ప శక్తి గల సేవ చేయు విశ్వాసం తయారు చేస్తుందని తప్పక నమ్మాలి. ఇప్పుడు ఈ యొక్క సేవ అనుభవాలన్నీ మనం గ్రహించుకున్న వారమై మనం కూడా మిషనరీ సేవ చేయడానికి స్ఫూర్తి పొందాలని వీరి యొక్క ఆశయం. అయితే వీరు యెహోవా నా కాపరిగా నుండి 100 గొర్రెలుగా విధేయత చూపిన వారు కనుక క్రీస్తు కాపురి స్వరాన్ని వినేవారిగా ఉంటారు. వారిని పేరు పెట్టి పిలిచి గనపరుస్తారు. వారికి ముందుగా దేవుడు నడుస్తాడు. వారికి మంచి ద్వారంగా క్రీస్తు ఉన్నా అని వాగ్దానం నమ్ముతారు. సమృద్ధి జీవం ఇచ్చే కాపురి క్రీస్తును ఆశ్రయించినందున ఆయన స్వరాన్ని గుర్తించి వెంబడిస్తారు. కనుక వారికి ఎన్నడూ నశింపక నిత్య జీవానికి వారసులు కాగలరు. మరి జేమ్స్ కాహే వీరు యవనం నుండి బోధకునిగా డీకన్గా సేవ చేశారు. మేడగదిలో ఆత్మాభిషేకం రోజు అనుభవించేవారు. అధిక విశ్వాసము పట్టుదల కలిగి గంభీరమైన సేవ కొనసాగించేవారు. బ్రిటన్లో కొన్ని సంవత్సరాలు గొప్ప ఉద్యమము ప్రబలతో కారకుడు అయ్యాడు. యవనంలో భారము, రక్షణ భారం కలిగి తన జీవితంలో 22,000 మందిని పరలోక వారసులుగా నిలుపు ఆత్మజ్వాలిగా సేవ చేసి గొప్ప గుర్తింపు పొందాడు. ఎలీషా వంటి గొప్ప ఉద్యమము ముఖంలో ప్రకాశత కలిగినట్టు ఉన్నదని అందరూ గుర్తించేవారట. మరి జేఎస్ స్టీవర్ట్ గారు ఈ విధంగా ఆయన గురించి చెప్పారు. పెంతుకొస్తు నాటి బలమైన ఆత్మ కృమరింపు లేకుండానే మనం వేరే సువార్తీకరణ కార్యక్రమాలు మరి ప్రయాసాలన్నీ కూడా మిగిలిపోతాయి. ఆత్మ నింపుదల ఉండాలి అని చెప్పుకుని వక్కాణించాడు. ప్రకృతి సంబంధమైన తిరిగి పుట్టకుండా
అంటే మరి మారుమనసు పొందకుండా ఆత్మ యొక్క కార్యాలు గ్రహించుకోలేడు. ఆయన అంధకారమయమైన మనస్సు దేవుని దైవిక స్పర్శ అనగా పరిశుద్ధాత్మచే వెలిగించబడగలదు కనుక దేవుని అంగీకరించలాగున వాదమాడుట, మైమరుచుట, బతుములాడుట, ఆకర్షించుట ఇవన్నీ కూడా మరి దేవుని యొక్క ఆత్మ లేనిదే వ్యర్థం అని చెప్పాడు. మనం సువార్తను స్పష్టంగా వివరించటం మాత్రమే సరిపోదు. అది దేవుని పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలో మరియు ఆయన యొక్క శక్తి చేత మాత్రమే అన్వయించుకోవాలని కూడా ఆయన చాలా స్పష్టంగా బయలుపరిచాడు. ఆయన కాహే యవనస్తులైన మెథడిస్ట్ బతుకుని యొక్క పరిచర్య ఎంతటి సమూలంగా రూపింపబడింది. కాహే ఉత్తర ఐర్లాండ్లో 1910 ఏప్రిల్ 9 జన్మించాడు. అతడు ఇంకదో బాధుడే ఉండగానే కాహే కుటుంబం అమెరికా తరలి వచ్చారు. 1830 నాటికి కాహే న్యూయార్క్లోని ట్రాయ్ పట్టణం మందు ఒక పెద్ద పిండి మిల్లులో పనిచేసేయాల్సి వచ్చిందట. 1830 నుంచి 31 సంవత్సరాల్లో సంభవించిన ద్వితీయ మహా మేల్కొల్పులో దహించబడిన జిల్లాలో వేల మంది కూడా ఇతడు సంపూర్ణంగా మార్పు పొందాడు. అతను మార్పు పొందిన తర్వాత 2 సంవత్సరంలోనే ట్రాయ్ కాన్ఫరెన్స్లో మెథడిస్ట్ బోధకునిగా చేర్చుకోబడ్డాడు. తర్వాత 34లో డీకన్గా, మరి 2 సంవత్సరాల తర్వాత మెథడిస్టు ఎపిస్కోపల్ సంఘంనకు పెద్దగా అభిషేకించబడ్డాడు. ప్రారంభంలో అతడు కేవలం మరి యొక్క నమ్మకమైన సాధారణమైన బతుకుగా ఉండేవాడు. కానీ అతని పరిచయ ప్రారంభంలో ప్రత్యేకంగా ఫలితాలు ఏమి కలగనప్పటికీ అతని స్నేహితులతో, అతని కుటుంబం, అతని భవిష్యత్తు పరిచర్యను గురించి ఎలాంటి ఉన్నతాశయాలు పెట్టుకోలేదు. కానీ కాహే జీవితంలో మేడగద అనుభవం యొక్క ఆ అత్యవసరత గుర్తించుకుని పరిచర్యను పరిశుద్ధాత్మ శక్తి మరియు ప్రభావంకు సంపూర్ణంగా అప్పగించుకున్న తర్వాత ఆయన గొప్ప ఆత్మతో మంటతో దేవుని కొరకు తను అప్పగించుకుని తీర్మానించుకున్నాడు. పరిశుద్ధాత్మ ప్రభావం, వాక్శక్తి మరియు ప్రకటించబడిన సువార్తకు సాఫల్యత త్వరితగతిన అనుగ్రహించడం ద్వారా ఎంత అవశ్యమని గుర్తించాడు. నా పరిచయలో పరిశుద్ధాత్మ సాయం కొరకు అత్యధికంగా అత్యాసక్తితో, అధిక పట్టుదలతో, అధిక విశ్వాసంతో ప్రార్థించడం అవసరమని గుర్తించాడు. ఇటు పరిశుద్ధాత్మ సాయం లేకపోతే నా ప్రయాస అంతయు శక్తిహీనంగానూ అసౌకర్యంగానూ ఉంటుంది, విలువలేనిదిగా ఉంటుందని గ్రహించుకున్నాడు. నీరు లేని మబ్బు వలె, వేరు లేని చచ్చినట్టి ఫలితము లేని వృక్షం వలె, అర్ధరహితమైన అసందర్భ శబ్దం వలె నా పరిచర్య ఉంటుంది అని గ్రహించుకున్నాడు. ఆత్మతో నింపబడిన అనుభవమే తనకి అత్యధిక ఉత్తమ ఫలితాలను ఇచ్చిందని చెప్పుకున్నాడు. ఆయన చెవిటి వారిలో మరి గుడ్డి వారికి కన్నులు చేయటానికి మరి దేవుడు నన్ను ఉపయోగించుకున్నాడని గ్రహించుకున్నాడు. ఆయన హస్తం ఎంతో అవసరం అని గ్రహించుకున్నాడు. పాపి యొక్క ఆత్మపై సువార్త అయిన ముద్ర వేయబడాలని, పరిశుద్ధాత్మ సర్వశక్తి గల హస్తం కావాలని ఎంతో అవసరమని గుర్తించాడు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా క్రీస్తు కొరకు ఆత్మను సంపాదించడంలో ఏ వ్యక్తి విజయం కాలేడని గుర్తించాడు. పరిశుద్ధాత్మ సాయం చేత అల్పులైన భూమి పాతాళం ఆశ్చర్యపడినంతగా వేలాది మంది పరమునకు పోవు జీవ మార్గం నడిపించగలరని, ఆయన ఆత్మ సాయం లేకుండా ఎంతటి సమర్థులైన విశేష ఆధిక్యతలు గలవారైనా నిరుపయోగులే అని చెప్పి నమ్మాడు. ఇప్పటి నుంచి కాహే యొక్క ప్రయాస ఫలవర్తంగాను అయితే మిగతా మెథడిస్ట్ బోధకులకు మించినందు కాదు కానీ 1940 వరకు అతను ఉత్తర అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కాపురిగా ఉండి స్వార్థీకరణ జరిగించాడు. అప్పుడు తన సంఘం విడిచి బ్రిటన్ వెళ్ళి ప్రకటించాలని ప్రేరేపించబడ్డాడు. వెంటనే అతడు నూతన అభిషేకంతో, శక్తితో పరిచర్య చేరటాక ఆరంభించాడు. తాను యూరోప్ దర్శించుట, మెథడిస్ట్ కాన్ఫరెన్స్ నుండి అనుమతి పొంది వెస్లీ మెథడిస్ట్ ఉద్యమాన్ని ప్రారంభించిన తొలి దేశంలో మరి సంస్కరణ మరియు ఉద్యమము రగులుటకు ప్రారంభించాడు. 1841లో జూలైలో ఇంగ్లాండ్లోని లివర్పూల్ చేరిన కాహే బ్రిటన్ అంతటా 1847 వరకు విస్తృతంగా సందర్శించారు. దాదాపు 7 సంవత్సరాలు ఒకదాని వెంబడి ఒకటి బ్రిటన్లోని కర్మాగార పట్టణంలన్నింటిలో ఉద్యోగ జ్వాల రగిలించటకు అభిషేకించబడిన సాధనంగా పనిచేశారు. ఈ ఉద్యోగపు కాలమంతా కాహే వారానికి దాదాపు 6 నుంచి 10 వరకు ప్రసంగాలు చేసేవాడు. తద్వారా 22,000 ఆత్మలు రక్షించబడ్డే కాక ఇంకా అనేక వేలాది ఆత్మలు పరిశుద్ధాత్మ అభిషేకంతో నూతనపరచబడి శక్తితో నింపబడ్డారు. ఆయన ఉద్యోగపు పరిచర్య కాలంలో మద్యపు దుకాణాలు ఖాళీ చేయబడ్డాయి. అనేక ప్రాంతాల ప్రజలు సంపూర్ణంగా రూపొందించబడ్డారు. అతని పరిచర్లో 16 నుంచి 30 సంవత్సరాలలోపు యవనస్తులు ఎక్కువగా రక్షించబడ్డారు. కాహే బోధ చేత ప్రభావితులైన అట్టి వారిలో పొడవైన రౌడీ గ్యాంగ్ కురవాడైన విలియం బూత్ ఒకడు. కాహే పరిచర్య ద్వారా యవనస్తులైన
బూత్ నిరీక్షణ మరియు ధైర్యం పొంది ఇంగ్లాండ్లోని మరుగుపడిన మురికివాడలోని వీధి సువార్త పరిచర్యకు ప్రారంభించాడు. ఈ పరిచర్య త్వరితగతిన వృద్ధి చెంది తర్వాత 1878లో రక్షణ సైన్యంగా అత్యధికంగా మరి ఆరంభింపబడింది. ఈ రకంగా కాహే తన పరిచర్యను మరి తన కుడికలను హాజరైన ప్రతి ఒక్కరి మీద తీవ్రమైన ప్రభావం చూపింది. తరచుగా కుడికల్లో వందలాది ఆకలి కొన్న ఆత్మలు తనకు మరెక్కువగా యేసు కావాలని రోధించారు. మూలుగులతో శబ్దాలతో నిండి ఉండేది. 1943 వేసవి కాలంలో ఇంగ్లాండ్లోని హాల్ ప్రాంతంలో జరిగిన అద్భుత సంఘటనలకు కాహే ఇలా వివరించారు. ఆ సమయంలో పెద్ద అడవిపైకి విరుచుకుపడిన ఒక పెనుగాలి దుమారం వలె పరలోకం నుండి ఒక ప్రభావం ప్రజలపైకి అకస్మాత్తుగా వచ్చింది. వెంటనే జనసమూహం అంతటిలో కదలిక ప్రారంభమైంది. కొందరు అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించసాగారు. ఇతరులు సైన్యంలో కదుపదకు దేవుని ఎదుట సాగిలపడ్డారు. కనికరము కొరకై రోదనలు, పరిశుద్ధాత్మ శక్తి కొరకై, పరిశుద్ధ కొరకై విభిన్న భీకర విన్నపాలు ఆ ప్రాంతంలో ప్రజలందరి నుంచి వినపడసాగాయి. తర్వాత పరిశుభ్రమైన ఆత్మలు అత్యున్నత ఆరాధనలో ప్రభువుని గనపరిచారు. ఈ సమావేశము వర్ణాతీతము, గంభీరము, మరి ఆశ్చర్యకరము. అది దేవుని నివాస స్థలము, పరలోక గవిని. కడు దీన పాపులు సంభ్రమాశ్చర్యాలతో పరిగెత్తుచుండగా కొందరు మరి ఆలయం వెలుపల భయభీతికి పడిపోయారు. కొందరు అనేకులు దేవా పాపదాన్ని కరుణించము శంకర ప్రార్థన వల్లెవేశారు. నా హృదయము పరిశుద్ధానందంతో నింపబడి చేత దేవుని మహిమ ఎదుట వణుకుచుంటిని. తన ప్రక్కగా ప్రభు దాటి వెళ్ళినప్పుడు తన ముఖమును దుప్పుడుతో కప్పుకున్న ఏలియావలే నేను బలిపీఠ ప్రసంగం యొక్క అడుగు భాగంలో దాక్కునవలసి ఆశపడింది. నాతో కూడా ప్రసంగ వేదికగా ఉన్న ప్రధాన సేవకుడైన థామస్ మార్టిన్ శక్తితో నింపబడి కన్నీటితో ప్రభుని ఆరాధించాడు. ఈ విధంగా 25 నిమిషాలు గడిచిన తర్వాత ప్రభుని హస్తము చాచబడుట, అకస్మాత్తుగా పరలోకపు ప్రశాంతత, సూర్యుని ప్రకాశం వంటి మహిమ ఆ ప్రాంతమంతా ఆవరించింది. అనేకుల రాత్రి మార్పు నుండి పరిశుద్ధపరచబడ్డారు. ఆలయం వెలుపటి లోపల కూడా ఒకే విధమైన ప్రభావం పనిచేసింది. మరి తన భార్యను తోడుకుని వచ్చేటకు ఒకడు, నీవు ఆలయంలో నుండి ఏ అనుభూతి పొందావో నాకు తెలియదు, కానీ బయట నేను బలమైన శక్తి తాకబడ్డానని చెప్పారు. మరి సర్వశక్తిని బట్టి తాకిడి ఏ ప్రాంతంలో అయినా, ఏ పట్టణంలో అయినా సైతాన్ రాజ్యం తలక్రిందులు చేసి ఇంకనూ అక్కడ జనులందరినీ పూర్తిగా మార్పులోనికి తీసుకురాగలదని కూడా నమ్మారు. కొన్ని సందర్భాల్లో కాహే పరిచర్యలో మరి జరిగిన అద్భుత సంభవములు ఆధునిక ఆంగ్ల మెథడిస్ట్ పద్ధతులు మించిపోయింది. గంటల పాటు జరిగినటువంటి మరి ఆకాశాన్ని అంటేటువంటి మరి ఆక్రందనలు, రోదనలు కాహే పరిచర్యలో సర్వసాధారణంగా ఉండేది. కొన్ని పర్యాయాలు మరియు కొంత భీకరమైన సంభవాలు జరిగాయి. ఐర్లాండ్లో ప్రజలు గంతులు వేస్తూ ఉత్సహించడంతో పాటు మరికొందరు నియంత్రించింది ఏమనగా కదులుచూ వణికారు. అందుచేత మంత్రి సంఘంలో అతని సంస్కరణలు వ్యతిరేకించారు. కాహే ఉద్రేకపూరితమైన ఛాందసవాదములను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. తను విమర్శించిన వారి విషయమై అతడు అలా స్పందించాడు. చండశాసనులు, వారి చాందనవాదులు, ఉత్సాహవంతులు, పిచ్చివారు మొదలగు పేరుల అంతరార్థం నేను గ్రహించగలను. ఆకలిగొని ఉన్న మరి సింహములు వారిని చీల్చి చంపునట్లు ఆది క్రైస్తవులు అప్పటి విరోధులు మరి చర్మపు చొక్కాలు తొడిగి వారి ముందు విసిరినట్టుగా ఈ పేర్లు దేవుని కొరకై ఆసక్తి కలిగిన వారు కొందరు భక్తులు తొడగబడ్డారు, పెట్టబడ్డారు. మరి హీన చర్మాలు ధరించినప్పటికీ వారు క్రైస్తవులై ఉండి కొందరు మాపై ఛాందస్సుల ద్వారానే అపార్థమును కలిగించినప్పటికీ మేము నిజమైన క్రైస్తవులమే అని ధైర్యంగా నిలబడ్డారు. కాహే నిరంతరం పరిశుద్ధాత్మ శక్తి ప్రవాహాన్ని ఏ రీతిగా కలిగి ఉండగలిగాడని అతని సన్నిహితులు అడుగగా వారంతా ఒకే జవాబిచ్చారు, మోకాళ్ళ ప్రయాస, మోకాళ్ళ ప్రయాస, మోకాళ్ళ ప్రయాస. అదే రహస్యము, అదే రహస్యం అండి. మనకి విశ్వాసంలో, ప్రార్థనలో ప్రయాసపట్టుకు జేమ్స్ కాహే కట్టబడినారు. తిరుమలలో అనేక గంటల మోకాళ్ళపై నుండి తన బైబిల్ తరచుగా తెరిచించుకుని మరి జ్ఞానంకై అడుగుతూ తను ప్రకటించే వాక్యంపై దేవుని దీవెన ఉండినట్లుగా బ్రతిలాడేవాడు. ఉదయకాల అల్పాహారం మొదలుకొని రాత్రికాల భోజనం వరకు తెగక చేసే పని ఇదే. కాహే యొక్క అభిషక్త పరిచర్య కేవలము మరి ఎడతెగక పరిశుద్ధాత్మతో ప్రార్థించే జీవ విధానములు ఒక ప్రతిఫలమై ఉన్నది. మరి కాహే యొక్క విస్తారమైన బ్రిటన్లో ఉద్యోగ పరిచర్య
వెస్లీ మెథడిస్ట్ సంఘాల్లో సామాన్య ప్రజల్లో ఊహించిన గొప్ప నూతనోత్సాహాన్ని నింపింది. తద్వారా మెథడిస్టు సంస్కరణోద్యమాన్ని బలపరిచింది. సామాన్య ప్రజలు ఆత్మలో నూతనపరచబడి సంఘ పరిచర్యలో పాలుబస్సులు కావాలని అక్కడ సంస్కరణలు ప్రోత్సహించారు. సంఘంలో తన న్యాయమైన స్థానాన్ని సామాన్యుడు సైతము పొందుటకు ఒక గొప్ప ఉద్యమం రావాలని వారు ఆశించారు. కావున మెథడిస్ట్ సంఘస్థులను ఆది సంఘపు మూల సూత్రాల వైపుకు మళ్ళుకోవాలని పిలుపునిచ్చి కాహేను బలపరిచారు. కాబట్టి అక్కడ ఇంగ్లాండ్లో మెథడిస్ట్ నాయకులు కాహేను వ్యతిరేకించారు. కానీ 47లో ఆయన ఇష్టంగా ఉన్న ఉద్యోగ కుటుంబం ముగించుటకు అంగీకరించి ఇంగ్లాండ్ని విడిచి అమెరికాకు వెనుతిరిగారు. ఆ రకంగా ఉద్యమం అన్నది ఆత్మీయ అభివృద్ధి లోతుగా మరియు తీవ్రంగా కలిగే కాలం. అటువంటి అభివృద్ధి తప్పకుండా మార్పును చేకూరుస్తుంది. వృద్ధి చెందే వృక్షాలు తమ వేళ్లు విస్తరించే కొలది విస్తారమైన స్థలాన్ని ఆక్రమించినట్లుగా, పెరిగే పిల్లలు క్రొత్తమైన పెద్ద దుస్తులు కోరుకుంటున్నట్టుగా ఉద్యమాన్ని యథార్థంగా ఆపేక్షించి ఎవరైనా సరే మార్పు పొందుటకు ఇష్టపడాలి మరియు ఆత్మ అధికారంగా తొలగాలి. మన స్వయిష్టాలు మరియు నియంత్రిత మత సాంప్రదాయాలు పరిశుద్ధాత్మ ప్రభావాన్ని ఆపివేయకుండా, అణిచివేయకుండా జాగ్రత్త పడాలి. వాస్తవికమైన ఉద్యమము ఎప్పుడు మన శరీర సంబంధమైన శౌర్యమును బట్టి లేక సంస్థాగత సామర్థ్యాలను బట్టి కలగదు, కానీ కేవలము దేవుని ఆత్మ ద్వారానే సాధ్యమవుతుంది. వాళ్ళని మార్చుటకే పరిశుద్ధాత్మను మనం అనుమతిస్తున్నామా? చివరికి మోకాళ్ళ నలుపు, ముఖానికి తెలుపు, సైతానికి పులుపు అనే అనుభవం కలిగి మోకాళ్ళ ప్రయాస అనే అనుభవం మన ఇతరులకు నేర్పించిన గొప్ప దైవజనుడే కాహే. శక్తి చేత కాదు, బలం చే కాదు, కానీ ఆత్మచేతనే అని సాధ్యమనే అనుభవపూర్వకంగా తెలిపినటువంటి ఆ సేవా ఫలితాలు ప్రతి చదువులకు కూడా ఆత్మీయమేలు చేకూరుస్తాయని మనం నమ్ముకుందాం. ఇటువంటి గొప్ప భక్తుల యొక్క జీవిత చరిత్రలు మనకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుందాం. మనందరిలో ఆత్మీయ ఉజ్జీవ జ్వాలను రగిలించి ప్రభు కొరకు మరి ప్రయాసపడటానికి స్ఫూర్తినివ్వాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను.